బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్ పై ఏసీబీ రైడ్ చేసింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శ్రీనివాస్ ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో సోదాలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ తో పాటు 6 ప్రాంతాల్లో రైడ్స్ జరుగుతున్నాయి. ల్యాండ్ రికార్డ్స్ ఈడీగా శ్రీనివాస్ అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్లో ఒక రైస్ మిల్లును గుర్తించినట్టు తెలుస్తుంది. అలాగే పలు షెల్ కంపెనీస్ తో వ్యాపారులు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. ఏమైంది చూడు, బ్రేక్ అన్నారు. రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్ పై ఏసీబీ రైడ్ చేసింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శ్రీనివాస్ ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో సోదాలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ తో పాటు 6 ప్రాంతాల్లో రైడ్స్ జరుగుతున్నాయి. ల్యాండ్ రికార్డ్స్ ఈడీగా శ్రీనివాస్ అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లుగా గుర్తించారు. మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్లో ఒక రైస్ మిల్లును గుర్తించినట్లుగా తెలుస్తుంది. అలాగే పలు షెల్ కంపెనీస్ తో వ్యాపారులు చేస్తున్నట్లుగా కూడా చెప్తున్నారు అధికారులు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్. ఎస్ శివాని, మనం చూసుకుంటే కనుక అయితే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పనిచేసేటటువంటి ల్యాండ్ రికార్డ్స్ చూసేటటువంటి ఏడీ శ్రీనివాస్ పైన ఏసీబీ అధికారులు అయితే ఈ ఉదయం నుండి సోదాలు నిర్వహిస్తున్నారు. అతనితో పాటు కార్యాలయంతో పాటు తనకు ఉన్నటువంటి ఏదైతే హైదరాబాద్లో ఉంటుందో హైదరాబాద్, రంగారెడ్డితో పాటు మహబూబ్ నగర్ తెలంగాణ వ్యాప్తంగా 3 జిల్లాల్లో మొత్తం టోల్గా కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక రంగారెడ్డి జిల్లా కార్యాలయంతో పాటు రాయదుర్గం, మహబూబ్నగర్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక అయితే ఈ యొక్క ల్యాండ్ రికార్డ్స్ను చూసేటటువంటి ఏడీగా పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ అయితే ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టుగా కూడా ఏసీబీ అధికారులు మొత్తం టోల్గా కూడా వాళ్ళ యొక్క విచారణ తేలిన నేపథ్యంలో ఈయన పైన అనేక సార్లు కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది. ఆ యొక్క కంప్లైంట్ల నేపథ్యంలో ఏసీబీ అధికారులు అయితే ఈరోజు ఉదయం నుండి రైడ్స్ నిర్వహిస్తున్నారు. అయితే మహబూబ్నగర్లో కూడా హైదరాబాద్లో ఉండేటటువంటి మహబూబ్నగర్లో ఆయన ఇల్లు నివాసం ఉంటుంది. ఆ నివాసంలో ఉదయం నుండి మొత్తం పోలీసులు ఆ యొక్క ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 8 టీములుగా విడిపోయి 3 జిల్లాల లోపల సోదాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి ఈయనకు రైస్ మిల్ కూడా ఉంది అంటూ కూడా చెప్తున్నారు. పలు కంపెనీలలో కూడా ఈయనకు వాటాలు ఉన్నట్టుగా కూడా చెప్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి మొత్తం డాక్యుమెంట్స్ అన్ని కూడా ఈ యొక్క ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా కనుక్కుంటున్నారు. ఈయనకు ఆ లెక్కకు మించి ఆస్తులు ఉన్న నేపథ్యంలో ఆస్తుల వివరాలను మొత్తం టోల్గా కూడా తెలుసుకుంటున్నారు. సంబంధించినటువంటి బంధువులు ఎవరైతే ఉంటారో ఈయనకు సంబంధించినటువంటి బంధువులు కానీ స్నేహితులు కానీ ఈయనకు సంబంధించిన వాళ్ళ కుటుంబాలలో కూడా మొత్తం కూడా ఏసీబీ అధికారులు ఈ రోజు ఉదయం నుండి కంటిన్యూస్గా ఈ యొక్క సోదాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క రంగారెడ్డి జిల్లాలో ఉండేటటువంటి కార్యాలయంలో ఇతని ఏదైతే ఛాంబర్ ఉంటుందో ఈయన యొక్క కార్యాలయంలో కూడా పలు పత్రాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ల్యాండ్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ ల్యాండ్ రికార్డ్స్ ని కూడా ఉదయం నుండి అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి అవకతవకలు జరిగాయంటూ కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆరోపణలు అన్నింటినీ కూడా మొత్తం టోల్గా ఈయన ముందు ఆ యొక్క పలు డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ డాక్యుమెంట్స్ ని అన్ని కూడా ముందుంచి ప్రశ్నిస్తున్నారు. ఆస్తుల వివరాలను కూడా ఈయనకున్నటువంటి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో కూడా ఆ యొక్క ఆస్తుల సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ని కూడా తీసుకొని మొత్తం ప్రశ్నిస్తున్నగా తెలుస్తుంది. ఈ యొక్క కంటిన్యూగా ఈ సోదాలు మొత్తం టోల్గా కూడా ఉదయం నుండి కనీసం 4 గంటలకు సోదాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం వరకు కూడా ఈ యొక్క సోదాలు నిర్వహించే అవకాశం ఉంది అంటూ కూడా ఏసీబీ వర్గాల నుంచి తెలుస్తున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.